నేడు నంద్యాల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. హంద్రనివాస్ సుజలా స్రవంతి కాల్వకు నీటిని విడుదల చేయనున్నారు. సీఎం పర్యటనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మాల్యాల వద్ద కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి ఇవ్వనున్నారు. ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం కానున్నారు. రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. అల్లూరు అంచె సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12:30 గంటలకు కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుండి అల్లూరు గ్రామానికి వెడతారు. అల్లూరు గ్రామం నుండి రోడ్డు మార్గం ద్వారా మల్యాల పంపింగ్ స్టేషన్కు వెళ్లి కార్యక్రమంలో పాల్గొంటారు. మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో శ్రీశైలం డ్యాంకు భారీగా వరద ప్రవాహం వస్తోంది. శ్రీశైలం డ్యాం బ్యాక్ వాటర్ను మళ్లించి హంద్రనివాస్ సుజలా స్రవంతి కాల్వకు లిఫ్ట్ ద్వారా ఎత్తిపోస్తారు. హంద్రనివాస్ ఫేజ్ 1 కాల్వల విస్తరణ పనులు పూర్తి కావడంతో సీమ జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి. నేడు నంద్యాల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఉండబోతోంది. హంద్రనివాస్ సుజలా స్రవంతి కాల్వకు నీటిని విడుదల చేయబోతున్నారు సీఎం చంద్రబాబు. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధరణి కిషోర్ అందిస్తారు. ధరణి కిషోర్, గుడ్ మార్నింగ్. ఏమో బిందు, ఈ రోజు నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగబోతోంది. ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ ను ఇటు సీమ ఎగువ జిల్లాలకు పంపించేందుకు, వ్యవసాయ అవసరాలు తీర్చేందుకు సీఎం చంద్రబాబు మల్యాల వద్ద ఉన్నటువంటి ఎత్తిపోతల పథకం వద్ద హంద్రనివాస్ నీటిని విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి డైరెక్ట్ గా ఓర్వకల్ విమానాశ్రయానికి చేరుకోనున్న చంద్రబాబు అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ లో అల్లూరు అంచె వద్దకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద ఆయన ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గంలో మల్యాల పంప్ హౌస్ దగ్గరికి చేరుకొని అక్కడి నుంచి కూడా నీటిని విడుదల చేస్తారు. అయితే అక్కడ నీటిని విడుదల చేసిన సమయంలో జలహారతిలో పాల్గొంటారు. అనంతరం అక్కడే ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులతో, ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశమయ్యి మొత్తం కూడా ఏదైతే ఈ యొక్క హంద్రనివాస్ సంబంధించిన ఫేజ్ 1, ఫేజ్ 2 లకు సంబంధించిన కాల్వ విస్తరణ పనులు మొత్తాన్ని కూడా సమీక్షించి అనంతరం అక్కడే ఉన్నటువంటి నీటి సంఘాల ప్రతినిధులతో మాట్లాడతారు. రైతులతో ముఖాముఖి అవుతారు. అక్కడే ఏర్పాటు చేసినటువంటి సభలో కూడా ఆయన ప్రసంగించే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. మొత్తంగా సుమారు 1000 మంది భద్రతా బలగాలతోటి ఈ యొక్క సీఎం పర్యటన ఏర్పాట్లను పటిష్టంగా ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పటికే చేరుకున్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా అర్ధరాత్రి కర్నూలు చేరుకున్నారు. ఈ రోజు గెస్ట్ హౌస్ నుంచి కూడా మల్యాల వద్దకు బయలుదేరి వెళ్లి సీఎం వచ్చేలోపుగా అక్కడ పరిస్థితులను కూడా సమీక్షించి మొత్తంగా కూడా ఈ జలహారతి కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు, అదేవిధంగా ఈ యొక్క సీఎం పర్యటనకు పూర్తి స్థాయిలో కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న ఢిల్లీలో 2 రాష్ట్రాల సీఎంలు సమావేశమైన నేపథ్యంలో ఇటు బనకచర్ల మీద కూడా వాడివేడి చర్చ జరిగిన నేపథ్యంలో సీఎం ఏం మాట్లాడతారన్న దాని మీద తీవ్ర ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే కనపడుతోంది. అయితే ఇప్పటికే జిల్లా యంత్రాంగం అటు ఉమ్మడి కర్నూలు జిల్లా, అంటే నంద్యాల, కర్నూలు జిల్లాలకు సంబంధించిన అధికారులందరూ కూడా ఈ యొక్క సీఎం పర్యటన ఏర్పాట్లను పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. 12 గంటలు 1:30కు సీఎం ఓరకల్ చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా అల్లూరు అంచె వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి మల్యాల ఎత్తిపోతల పథకం వరకు వెళ్లి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారన్నది అధికారులు అందిస్తున్న సమాచారంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ ధరణి కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.